హలో గర్ల్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను రాగి ఇడ్లీ ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ముందుగా నేను మినపగుండ్లు, రాగులు నానబెట్టుకున్నాను 2 hours ముందే. అలాగే ఇడ్లీ పిండి కూడా కొంచెం తీసుకున్నాను. ఇవి వచ్చేసి ఒక చిన్న టీ గ్లాస్తో 3 తీసుకున్నాను. మీరు కూడా అదే క్వాంటిటీతో తీసుకోండి. ఇవి మంచిగా కడిగి మిక్సీ పట్టుకోవాలి. రాగులు అండ్ మినపగుళ్ళు ఇవి మంచిగా మెత్తగా గ్రైండ్ అవ్వాలి. చూడండి, నేను వీడియోలో చేస్తున్నట్టు చాలా మెత్తగా గ్రైండ్ అయింది కదా. ఆ ఇడ్లీకి అలా టెక్స్చర్ అనేది అలాగ వస్తేనే ఇడ్లీ అనేది మనకి చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఓకేనా. అలాగే ఇడ్లీ రవ్వను కూడా మంచిగా కడుక్కొని ఆ వాటర్ అంతా తీసేసుకొని ఆ ఇడ్లీ రవ్వని ఇప్పుడు రాగి పిండిలో కలుపుకోవాలి. బాగా కలపాలి, మెత్తగా కలపాలి. కలిపి ఇది ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి మనం. ఎందుకంటే ఇది ఓవర్ నైట్ ఉంటేనే ఫర్మెంటేషన్ జరిగి ఇడ్లీ అనేది మనకి చాలా మంచిగా వస్తుంది. ఇది వచ్చేసి ఒకరోజు ముందుగానే చేసుకొని నెక్స్ట్ డే మనం టిఫిన్కి చేసుకోవాలి. ఇప్పుడు నేను నైట్ కలిపి పెట్టేశాను. ఇప్పుడు మార్నింగ్ చూడండి ఎంత బాగా ఫర్మెంటేషన్ అయిందో. ఇడ్లీ పిండి అనేది చాలా బాగుంది. రాగి పిండి మీరు ఎప్పుడైనా ఇలాగ ట్రై చేశారా? ట్రై చేయకపోతే ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఇడ్లీ. హెల్దీ కాంబినేషన్ ఆఫ్ టిఫిన్. దీంట్లోకి రుచికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇడ్లీ పిండిలోకి రాగి ఇడ్లీ చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి గర్ల్స్. సాల్ట్ కలుపుకున్నాక బాగా కలుపుకొని వాటర్ ఏమి యాడ్ చేయని అవసరం లేదు. ఆల్రెడీ మనకి చక్కగా ఉంది. ఇడ్లీ టెక్స్చర్ బాగా వచ్చింది చూడండి. వాటర్ యాడ్ చేసుకొని అవసరం లేదు. ఇప్పుడు మనం ఇడ్లీ డిష్ తీసుకొని దానికి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని వాటన్నిటికీ అప్లై చేసుకోవాలి. వీడియోలో చూసినట్టు అప్లై చేసుకోండి. నా దగ్గర అయితే ఇవే ఉన్నాయి, అందుకని నేను వీటిలోనే చేస్తున్నాను. అలాగే ప్రతి ఒక్క బౌల్కి అలా అప్లై చేసుకొని ఇడ్లీ పిండి అనేది యాడ్ చేసుకోవాలి. వీడియోలో చూస్తున్నట్టు క్వాంటిటీ చూసారు కదా. మరీ ఎక్కువ వేయకూడదు, లైట్గా. అలాగే ఇప్పుడు ఆవిరి మీద ఉడికించాలి కాబట్టి తగినన్ని వాటర్ పోసుకోవాలి ఇడ్లీ పాత్రలో. మరీ ఎక్కువ పోయకూడదు, ఎక్కువ పోసినా కానీ పొంగి ఇడ్లీ పాడవుతుంది. మినిమం క్వాంటిటీ పోసుకోవాలి. ఇప్పుడు నేను పెడుతున్నాను చూడండి. ఇలా పెట్టేసుకొని అన్నీ మనం గ్యాస్ మీద పెట్టుకుంటే ఒక 15 minutesలో ఇడ్లీ అనేది మనకు మంచిగా కుక్ అవుతుంది. చాలా బాగా కుక్ అవుతుంది రాగి ఇడ్లీ. మీరు ఎప్పుడైనా చూడండి ఎంత బాగా ఉడికిందో. సూపర్ ఉంటుంది రాగి ఇడ్లీ విత్ కాంబినేషన్ ఆఫ్ సాంబార్ విత్ చట్నీ. ఏదైనా మనం ట్రై చేయొచ్చు. చూడండి చాలా సాఫ్ట్గా ఉడికింది. మీకు చూపిస్తున్నట్టు చూసారు కదా, చాలా మెత్తగా చాలా బాగుంటుంది. మనం రాగి జావ తాగడానికి ఇబ్బంది పడతాం. ఇలా యాడ్ చేసుకొని తినడం వల్ల మనకి హెల్త్కి ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. చూసారుగా ఇడ్లీ అనేది చాలా బాగా కుక్ అయింది. అలాగే దీంట్లోకి కాంబినేషన్ నేను మునక్కాయ సాంబార్ చేశాను. మునక్కాయ సాంబార్ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది. సూపర్ టేస్ట్ ఆఫ్ ది టిఫిన్. డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ గైస్. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.